వరంగల్ జిల్లా మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో పూర్తిగా కాంగ్రెస్ వశమైంది. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 9 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్లను గెలుచుకుంటే ఇక మిగిలినటువంటి 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఈ రోజు జరిగింది. డోర్నకల్లో నిన్న కోరం లేకపోవడం వల్ల నిన్న నిర్వహించాల్సినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించలేదు. ఈరోజు ఉదయం 11 గంటలకు సభ్యులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించిన తర్వాత చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్కడ డోర్నకల్లో కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత ఆ చైర్మన్ ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేయగానే 11 మంది సభ్యులు కూడా వాళ్ళు ప్రతిపాదించినటువంటి రాజకుమారికి సంబంధించినటువంటి చైర్మన్ గిరిని వాళ్ళు ఆమోదం తెలపడం వల్ల అక్కడ డోర్నకల్లో చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా మద్దతు తెలిపారు. దాంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కేవలం 15-20 నిమిషాల్లో పూర్తయింది. ఇక జనగామ అలాగే తొర్రూరు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ మాత్రం కొంత టెన్షన్ వాతావరణంలో జరిగింది. జనగామ జిల్లాలో కాంగ్రెస్ సభ్యులు అలాగే బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా 12 గంటల ప్రాంతంలో కౌన్సిల్ హాల్కి రావాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. అధికారుల సూచన మేరకు 12 గంటలకి నేరుగా ఇక్కడికి వచ్చి కౌన్సిల్ హాల్కి వచ్చినటువంటి సభ్యులతో చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ చేపట్టేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. మొదట జనగామలో ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. చైర్మన్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనను చేయగానే అటు కాంగ్రెస్ వైపు నుంచి ఎవరినైతే చైర్మన్ ప్రతిపాదన చేశారో ఆ చైర్మన్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనకు 30 వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా ఎక్స్ అఫీషియోకి సంబంధించినటువంటి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సభ్యులతో పాటు చేయెత్తిన నేపథ్యంలో సమంగా ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ తరఫున కూడా చైర్మన్ అభ్యర్థి పేరును ప్రతిపాదించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థులు మినహా టీఆర్ఎస్ వాళ్ళందరూ చేతులెత్తిన నేపథ్యంలో సరిసమంగా ఓట్లు రావడం వల్ల డ్రా ద్వారా ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు డ్రా తీసే విధానాన్ని అవలంబించారు. డ్రా తీస్తే అక్కడ అదృష్టం కాస్త కాంగ్రెస్ అభ్యర్థి వైపు మళ్లిపోయింది. దాంతో జనగామ జిల్లాలో చైర్మన్ అభ్యర్థి విజయం సాధించినట్టుగా ప్రకటించడం జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి సేమ్ ప్రక్రియ నిర్వహించినప్పుడు బీఆర్ఎస్ కు వైస్ చైర్మన్ పదవి దక్కింది. డ్రాలో బీఆర్ఎస్ వైస్ చైర్మన్ పదవిని గెలుచుకోవడం జరిగింది. ఇక తొర్రూరు మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి ఉదయం నుంచి కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం జరిగింది. అక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ నేతల్ని ముందే రాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అలాగే కాంగ్రెస్ సభ్యులు కూడా పరిశీలకులుగా ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా రాకుండా అడ్డుకున్న నేపథ్యంలో 16 సభ్యులతో కూడుకున్నటువంటి ఇక్కడ 2 పార్టీలకు అంటే బీఆర్ఎస్ కి 9 మంది సభ్యులున్న ఎక్స్ అఫీషియో సభ్యులు కాంగ్రెస్ వైపున 2 చేరడం వల్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించి చేతులు లేపే విధానంతో ఎంపిక ప్రక్రియ చేపట్టే ప్రయత్నం చేశారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియలోనూ వాళ్ళు సమంగా ఓట్లు రావడం వల్ల ఇక్కడ కూడా డ్రా విధానంతో ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ డ్రా విధానంలో 4వ వార్డుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి శ్రావణ్ విజయం సాధించినట్టుగా అధికారులు డ్రాలో గెలుచుకోవడం వల్ల తొర్రూరు మున్సిపాలిటీ కూడా అదృష్టవశాత్తు కాంగ్రెస్ ఖాతాలో పడింది. వైస్ చైర్మన్ కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఈజీగా జరిగిపోతే తొర్రూరు అలాగే జనగామకు సంబంధించినటువంటి ఎంపిక మాత్రం డ్రా విధానం వల్ల ఎంపిక జరిగింది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. బీఆర్ఎస్ కనీసం 2 చోట్లనన్నా గెలవాలి, తమకు వచ్చినటువంటి మెజార్టీతో చేజిక్కించుకోవాలనుకున్న నేపథ్యంలో వాళ్ళకి అదృష్టం కలిసి రాకపోవడం వల్ల ఈ 2 కూడా చేజారాయి. దాంతో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్ రెడ్డి, వరంగల్.